మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము నవంబర్ నెల 2025 సంవత్సరం ఈ మాస ఫలితాలు, దీన్ని నెల ఫలితాలు అంటారు. మాసం అనేటటువంటిది మళ్ళీ తెలుగు నెలలకు పెట్టినటువంటి పేరు మాసం అనేటటువంటి. నెల అనేటటువంటిది అర్థం ఒకటే కావచ్చు, కానీ ఇక్కడ నెల ఫలితాలనే మనం చెప్పుకోవాలి. నవంబర్ నెల ఫలితాలు, గోచార ఫలితాలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలము గోచారం మాత్రమే. మీకు ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పి సంబరపడాల్సిన పని లేదు, తక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని సంబరపడాల్సిన పని లేదు, ఎక్కువ గ్రహాలు దోషం ఉందని కంగారు పడాల్సిన పని ఏమీ లేదండి. ఇది కేవలం గోచారం, ఒక్క నెల ఫలితాలు మాత్రమే. ఇవి ఎప్పుడూ మారిపోతూనే ఉంటాయి. ఏ నెలకా నెల, ఏ వారానికి ఆ వారం అలా మారిపోతూనే ఉంటాయి మనం చెప్పుకునే దాన్ని బట్టి. దీని గురించి మీరు కంగారు పడక్కర్లేదు. దీన్ని ఏదో ఆధారం చేసుకుని బెంగపడిపోయి భయపడిపోయి అంత అవసరం లేదండి. పరిష్కారాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాము. ఆ చిన్నదానికి చిన్న పరిష్కారాలు ఉంటాయి. మహాదశల్లోకి వాటిల్లోకి వెళ్ళి జాతకంలోకి వచ్చినప్పుడు అప్పుడు చేసేటువంటి పరిహారాలు వేరుగా ఉంటాయి. కాబట్టి దీని గురించి మీరు కంగారు పడక్కర్లేదు. అయితే మీ జాతకాన్ని పూర్తిగా నిర్దేశించడానికి గోచారము కొంత చాలా తక్కువ, ఒక 10% మాత్రమే, 100% మాత్రమే మీకు సహకరించగలదు. మిగతాదంతా మీ వ్యక్తిగతమైన జాతకం ద్వారానే తెలుస్తుంది. మీ జీవితం ఏ విధంగా నడవబోతోంది, ఆరోగ్యవంతంగానా, లేకపోతే విద్యావంతంగానా, లేకపోతే జ్ఞానవంతంగానా, లేకపోతే ఆర్థిక పరంగా ఎదుగుతారా, ఎంతవరకు బాగా ఇబ్బంది పడిపోతారా, మధ్యస్థంగా ఉంటుందా ఆదాయము, ఇవన్నీ కూడా కావాలి అంటే తప్పకుండా జాతకం రాయించుకుని తీరాలి నిష్ణాతులైనటువంటి వారి చేత. అప్పుడు మాత్రమే దానికి ఈ గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకోవాలి. దీనికి ప్రాముఖ్యత లేదని కాదండి, దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉంటుంది. ఆ జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకున్నట్టయితే అప్పుడు సరి అయినటువంటి ఫలితాలు వస్తాయి. అర్థమైంది కదండి. అందుచేత ప్రతి వారు కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వారు నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి జాతకము. లేదా మీకు ఎవరో దొరకకపోతే మా దగ్గర కూడా ఆ సౌలభ్యత ఉన్నది, కాబట్టి దీన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే పరిహారాల విషయంలో కూడా అన్నిటికీ ఒకే రకమైనటువంటి పరిహారాలు అవసరం లేదండి. ఒక కుజుడికే ఉందనుకుందామండి, అది మనం మాస ఫలితాల్లో నెల ఫలితాల్లో కనుక ఉన్నది అనుకోండి, అది నెల రోజులే ఉంటుంది. దానికి ఒక రకమైనటువంటి అంత హార్డ్గా లేకపోతే కష్టంగా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిహారం అవసరం లేదు ఏమండి. అదే మనకి జాతక రీత్యా కనుక కుజు మహాదశి ఏర్పడింది, లేదు కుజుడు సరి అయినటువంటి ప్రదేశంలో లేడు, ఇంకా ఆ మహాదశ గడవలేదు, రాబోయేదో ఆ పైన రాబోయేదో ఉంది. తద్వారా ఏ విషయాల్లో మనకి పెళ్లి విషయంలోనా, సంతానం విషయంలోనా, విద్య విషయంలోనా, గృహ విషయంలోనా ఏ విషయాల్లో అడ్డు తగులుతున్నది అనేటటువంటి విషయాన్ని బాగా చాలా లోతుగా ఆలోచించిన మీదట అక్కడ చేయవలసినటువంటి పరిష్కారాలు కొంచెం ఖర్చుతో కూడుకుని ఉంటాయి, లేదా మీరే చేసుకోవాల్సి వస్తే కష్టంతో కూడుకుని ఉంటాయి. కొన్ని మీరు చేయలేకపోవచ్చు, ఎందుకంటే వేదాలు అవన్నీ నేర్చుకుని ఆ మంత్రాలు చదవడం కష్టం కాబట్టి. ఆ విధమైనటువంటి పరిష్కారాలు కూడా మేము సులువైన పద్ధతిలో అప్పుడు ఉన్నటువంటి తీవ్రత ఉష్ణోగ్రత అంటూ ఉంటాం చూసారా. జ్వరం ఉష్ణోగ్రత ఎంత ఉంది, ఇప్పుడు వేసవకాలం వచ్చింది, వేసవకాలంలో ఎన్ని డిగ్రీలు ఉష్ణోగ్రత ఉందంటాం. ఉష్ణోగ్రత అనేది ఒక పదం కాదు, ఉగ్రత అంటే ఎక్కువ, దాని స్థాయిని బట్టి ఉంటుందన్నమాట. 100 డిగ్రీలు జ్వరం ఉన్నవాడికి పారాసిటమాల్ వేస్తే సరిపోతుంది. అదే 103, 104 వచ్చేసింది, ఒళ్ళు కాలిపోతుంది. ఎదురుగా ఉన్న నిన్ను కానీ, ఆయన భార్యను కానీ, వాడి తండ్రి గారు కానీ, తల్లి కానీ ఎవరు గుర్తుపట్టలేకపోతున్నాడు 104 జ్వరం ఉండి. అప్పుడు ఆ పారాసిటమాల్తో పాటుగా మనకు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే అది పని జరగదండి, చాలా ఇబ్బంది. ఇటువంటివి ఉంటాయి కొన్ని. ఆ తీవ్రతను బట్టి దాన్ని బట్టి ఆ డోసేజ్ పెంచడం. అలాగే మన ఇక్కడ ఆ గ్రహ దోషాలను బట్టి గోచార రీత్యానా, జాతక రీత్యానంలో కూడా స్థాన రీత్యానా ఏంటనేది దాన్ని బట్టి ఉంటుంది. వాటి గురించి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును. సులువైన మార్గాలు కావాల్సిన వారికి సులువైన మార్గాలు సూచించడం జరుగుతుంది. లేదు ఈ డోస్ చాలదయ్యా అని చెప్పిన వారికి మనం చెప్తాం. ఓకే, ఇదండి ఈ విషయం. దీని గురించి కంగారు పడాల్సిన పని లేదు. ఓకే, కర్కాటక రాశి వారికి
నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురువు అతిచార వల్ల కానివ్వండి, వక్ర వల్ల కానివ్వండి, ఏమైనా కానివ్వండి, గురువు మాత్రం ఉన్నది కర్కాటకంలోనే. కాబట్టి కర్కాటకం అంటే జన్మంలోనే గురువు ఉన్నారు కాబట్టి జన్మంలో గురువు యోగకారకము కాదు, మీకు శుభ ఫలితములను ఇవ్వజాలరు. తద్వారా మనకేంటంటే మన ప్రవర్తనలో తేడా, ఆలోచనలో తేడా, అలాగే ఇంకా చాలా చిన్న విషయాలు ఉన్నాయనుకోండి, అది ప్రముఖంగా ఉండేటటువంటి విషయాలు ఏమి కాదు. ఆ విషయాలన్నింటిలో కూడా కొంచెం మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాడు గురువు, జన్మంలో గురువు. ఇకపోతే ద్వితీయ స్థానంలో కేతువు అయిన కూడా మంచిది కాదు. అది తద్వారా ఆదాయం తగ్గుతుంది, మాటలో కొంచెం కఠినత్వం పెరగటము, అంత ఎదరవారికి ఇష్టం లేని విధంగా మాట్లాడటము, లేకపోతే అలాగే కుటుంబంలో కూడా ఏ విధమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం లేకపోవటం, ఇవన్నీ కేతువు ఈ మిథున రాశి వారికి కలగజేసేటటువంటి ఫలితం. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ, చతుర్థ, పంచమ 3 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఈ 3 స్థానాలలోనూ కూడా తృతీయంలో ఒక 2 రోజులుంటే, అలాగే చతుర్థంలో 24 రోజులుంటే, పంచమంలో అంతే కదా, పంచమంలో ఒక 4 రోజుల పాటు ఉన్నారు. ఈ 3 రాశుల్లోనూ కూడా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి. అయితే 3 రాశుల్లో ఉన్నారు కాబట్టి 3 రకాలైనటువంటి ఫలితాలు ఉంటాయి. తృతీయంలో సంచారం చేసేటప్పుడు 2 రోజులు కూడా మీకు అందరి యొక్క సహాయ సహకారాలు, ప్రోత్సాహం అంతా లభిస్తూ ఉంటుంది. ఇకపోతే చతుర్థంలో 24 రోజుల పాటు అక్కడ ఉన్నారు. ఈ చతుర్థ స్థానం అనేటువంటి సుఖస్థానం కాబట్టి గృహ సౌఖ్యం ఉంటుంది, వాహన సౌఖ్యం ఉంటుంది, భూమి సంబంధించినటువంటి సౌఖ్యం ఉంటుంది, తల్లి గారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి, వాహన సౌఖ్యం ఉంటుంది, మన స్వభావం కూడా చాలా బాగుంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రుడు మనకి 24 రోజులు ఇవ్వబోతూ ఉన్నారు. ఇకపోతే 4 రోజులు ఇక్కడ మనకి పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ పంచమ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా సంతానం మీద వారు చదువు బాగా చదవటం, మంచి స్నేహం చేయటం, అలాగే వారికి ఉన్నటువంటి కళని ప్రదర్శించే నలుగురి చేత శబాష్ అనిపించుకోవటం, ఇట్లాంటివన్నీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. చేత ఈ 3 రాశుల్లోనూ కూడా శుక్రుడు అనుకూలుడే కాబట్టి మీరు సినిమా రంగంలో వారు కానీ, టీవీ రంగంలో ఉన్నటువంటి వారు కానీ, లేదా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారు కానీ చాలా వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అట్లాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా మనకి 3 రాశుల్లోనూ కూడా సుఫలితాలు ఇస్తున్నారు కాబట్టి నిరభ్యంతరంగా వీరు ఈ కర్కాటక రాశి వారు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, ఇది గమనించగలరు. ఇకపోతే అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. అట్లాగే భాగ్యస్థానంలో సంచరించేటటువంటి శని వక్రగతి కారణంగా ఆయన కూడా 8వ స్థాన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. రాహువు శని 2 ఒకదాన్ని మించిన గ్రహాలు, ఒకటి కొంచెం తీవ్ర స్వభావం కలిగినటువంటి ఆ 2 అష్టమ స్థానంలో ఉండటం వలన ఇది రాశి ఫలితాలు కదండి, మనం చెప్పుకున్నాం కదా. ఇది సుమారుగా ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే సుమారుగా 70 కోట్ల మందికి సంబంధించినటువంటిది. ఇందులో కొంతమందికి ఆయుర్దాయం తీరిపోవచ్చు, కొంతమందికి రాజదండన అంటే డిస్మిస్ అవ్వటం, ఉద్యోగం పోవటం, ఇట్లాంటి డిస్మిస్ అవ్వటమో లేకపోతే సస్పెండ్ అవ్వటమో ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి భార్య చనిపోయే అవకాశం ఉంటుంది, పెద్ద దుఃఖమే కలిగేటువంటి అవకాశం ఉంటుంది, హఠాత్తుగా ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది, కలహాలు ఇవన్నీ ఉంటాయి, పరాభవాలు ఇవన్నీ అక్కర్లేని జీవితంలో ఏవేవి అక్కర్లేదని అనుకుంటామో, జరగకూడదని అనుకుంటామో ప్రతి వ్యక్తి కూడా అవన్నీ కూడా ఈ అష్టమ స్థానంలో ఈ శని రాహువుల యొక్క సంచారం మూలంగా ఇప్పుడు ఈ నెల రోజుల్లో మనకి ఈ నెల రోజులన్నీ అంటే ఇప్పుడు మనం నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి, కానీ నిజానికి ఇక్కడ సంవత్సరంన్నర పాటు రాహు ఉంటాడు. ఈ రాహు శని ఇద్దరూ కలిసి ఉన్న కాలం కొంత ఉంటుంది. రాహు గారు తర్వాత మకరంలో ప్రవేశించిన శని ఇంకా కొంతకాలం పాటు అవతల ఇంకో సంవత్సరం పాటు ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ ఫలితాలు ఈ సంవత్సరం కూడా పూర్తిగా అన్వయించుకోండి, ఇవే ఫలితాలను అన్వయించుకోవచ్చు ఎవరు కర్కాటక రాశి వారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారికి జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి వాడు శుక్రుడు ఒకడు కనబడుతున్నాడు. అలాగే
కుజుడు కూడా అంత మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాడు, పంచమ స్థానంలో ఉంది. అలాగే బుధుడిని కనుక తీసుకున్నట్టయితే ఈ బుధుడు కూడా చతుర్థ పంచమ, ఈ చతుర్థంలో బుధుడు మళ్ళీ ఇక్కడ 9 అంటే ఇక్కడ 10 పార్షియల్గా, అంటే కొంత భాగం మీకు 4వ స్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా శుభఫలితాలు ఇస్తూ ఉన్నారు. అంచేత ఎక్కువ పూర్తిగా శుభగ్రహాలు శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి వాడు ఒక్క శుక్రుడు ఒకటే కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారు తగినంత జాగ్రత్తగా ప్రవర్తించవలసినటువంటిది, అంటే మాట విషయంలో కానీ, డబ్బులు ఖర్చు పెట్టడం విషయంలో కానీ, అలాగే 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడండి, 1కి 4 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టండి. ఈ విధంగా ఉండటం వల్ల మనం అవి చేసుకుంటూ ఏ విషయాల్లో మనం ప్రతికూలంగా ఉన్నాయని చెప్పుకున్నాము ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఆ నవగ్రహాలను రోజు స్మరించుకోండి. మీకు తప్పకుండా ఈ నవగ్రహ దోషాలు అన్నీ కూడా కొన్ని తొలగిపోయి మీ జీవితం ప్రశాంతంగా జరగడానికి చాలా అవకాశం ఉన్నాయి. శుభం భూయాత్.